ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్. స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొందబెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది, కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది. అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి. ఎక్కడి వాళ్ళక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు, నిరంజన్ రెడ్డి గారిదో నా సమస్యనో లక్ష్మయ్య గారిదో కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ, రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య. దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి, నిరసనలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎవరూ చెప్పలేదు, వాళ్ళ మాటలకు విలువ కూడా లేదు. వాళ్ళ గ్యారంటీలే నాలుకకి కేసు పారేసుకోవడానికి పనికిరాని గ్యారంటీలు అయినాయి. కాబట్టి రాష్ట్రంలోని రైతులు రోడ్డెక్కి రాష్ట్రంలోని రైతులు నిరసన చెప్తే తప్ప వీళ్ళ మాట వీళ్ళు నిలబెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి మాత్రమే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఒక డ్రామా ఆడుతున్నది. ఇది మీరు అందుకే అంటున్నాను, నేను రాష్ట్ర రైతులు ఆలోచన చేసుకోవాలా. ఈ పథకం ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న కేసీఆర్ గారి కళ పండాలి నిండాలి అంటే, మీరు బాగుండాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు బ్రదర్. ఎందుకంటే ఇన్ని మాటలు తప్పినోళ్ళు రేపు ఆ పథకం నిలబెట్టుకుంటారు, మాటలు నిలబెట్టుకుంటారని నాకైతే విశ్వాసం లేదు. చూద్దాం, లోకల్ బాడీ కోసం డ్రామా ఆడుతున్నారని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఎన్ని లక్షల మందికి ఇస్తారు? ఇప్పుడు మీరే చెప్పిండ్రు 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు. ఇవాళ కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడుతుందా ప్రభుత్వం? ఇస్తుందా కౌలు రైతులకు రైతు భరోసా? ఒక్క మాట చెప్తున్నారా? మరి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఎన్నికలకు ముందు కౌలు రైతు అనే మాట కనీసం నోట్లోంచి వస్తుందా? అందుకే మేము అంటున్నాం, ఇది మోసకారి ప్రభుత్వం, రైతు బంధును బొందబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు మేల్కొనాలని నిరసన చెప్పాలని కోరుతాం.